మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు అంతటా ఆయనే వాడుకంట బైబిల్ చదవటం, ఆయనకి గ్రంథంను చదవటం వాడుకంట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ముందుగా చదువుకున్నాం. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ ఒక చక్కటి సంగతి దేవుడు మనకి చెబుతున్నాడు. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అంటే ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపం చేస్తున్నారు అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడి మాట ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడి మాట. దేవుడి మాటని వినకపోతే పాపము అంటున్నాడు. మనకు తెలిసింది ఏంటంటే ఈ మనుషుల మధ్య పాపాల గురించి మాత్రమే మనకు తెలుసు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మీరు. మనుషుల మధ్య పాపాల గురించి మాత్రం మనకు తెలుసు. మనం వారిని ఏలిబెట్టి చూపిస్తాం, అంతే కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యేసు రక్తం ద్వారా కడగబడిన నువ్వు, నేను, మనమందరము క్రైస్తవులకు పిలువబడుతున్న వారందరికీ దేవుడు మాట వినకపోతే అది పాపముగా పరిగణనలోకి తీసుకుంటున్నాడు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ఒక్కరికో చెందింది కాదు, అందరికి చెందింది. పాపం చేయు ప్రతివాడు, ఎవరైతే పాపం చేస్తారో వారంట ఆజ్ఞను అతిక్రమిస్తారంట. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు అర్థమైందా పాపం అంటే ఏంటి? సకల దుర్నీతి పాపమే, కాదని నేను అంటలేదు. లోకంలో జరుగుతున్నవన్నీ కూడా మరి అన్ని పాపాలు ఉన్నాయి, మనుషుల మధ్య జరిగే పాపాలు ఉన్నాయి, కాదని అంటలేదు. బైబిల్ చెప్తలు కాదు, అవి కూడా పాపాలే. కానీ ముఖ్యమైనది ఏంటిది ఒకటే, అనుసరించవలసింది ఒకటే. ఏంటంటే అది ఆజ్ఞ. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దానిని అతిక్రమించటము బైబిల్ ప్రకారం పాపము అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఆయన మాట వినకపోతే, ఆయన ఏదైతే చెప్పాడో దానిని కానీ చేయకపోతే పాపము అని అంటున్నాడు. మరి పాపమునకు వచ్చే జీతం ఏంటి? మరణము. పాపమునకు వచ్చే జీతము మరణము. అంటే మాట వినకపోతే పాపము, ఆయన మాట వినకపోతే ఆజ్ఞ అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు వచ్చే జీతము మరణము. చూసారా? అంటే మాట వినకపోవటమే పాపము, పాపమునకు వచ్చే జీతం మరణము. తేలిపోయింది ఇక్కడ మనకి. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గ్రంథమును పరిశీలించండి, గ్రంథమును దేవరాత్రమును ధ్యానించండి, గ్రంథమును చదువుకోండి, గ్రహించండి, అభ్యసించండి, నేర్చుకోండి అని దేవుడు చెప్పినప్పుడు ఈనాడు 90% చదవటలేదు అని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్రంథములో ఏముందో తెలియాలి అంటే ప్రతిరోజు దేవారాత్రము గ్రంథాన్ని పరిశీలనగా ఆలోచిస్తూ గ్రహిస్తూ చదవాలి. చదివితేనే గ్రంథములో ఏముందో తెలిసిద్ది, చదవకపోతే తెలియదు. మరి చదవమని దేవుడు చెప్పాడా లేదా? చదువుకున్న వారందరికీ చదువుకోమని చెప్పాడా? చదవమని చెప్పాడా? ఎలా చదవమని చెప్పాడు? ఉదయాన్నే లేచి కళ్ళు తెరిచి మొహం కడుక్కున్న తర్వాత ఒక పేజీ తీసి ఒక వచనం చదివి యెహోవా నామమున ఒక స్తుతి కలుగును గాక హల్లెలూయా అని మళ్ళీ బైబిల్ పక్కన పెట్టి సరిపోయింది చదువుతాం అనుకుంటున్నాడా మనిషి? ఇలాగ చదివితే అసలు అది ఆజ్ఞ అతిక్రమం. ఒక వచనమో 2 వచనాలు చదువుకొని, లేదంటే ఒక అధ్యాయం చదువుకొని నేను బైబిల్ చదువుతున్నాను,
గొప్ప ధన్యుడిని, గొప్ప ధన్యురాలుని అని అనుకుంటే పొరపడుతున్నారు. బైబిల్ని ఎలా చదవమన్నాడు? ఆ క్రమంలో బైబిల్ చదవాలి. చదవమన్నాడు, అది దేవుడి మాట, అది ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించకూడదు. చదవకుండా ఉంటే, దేవుడు చెప్పినట్టుగా చదవకుండా ఉంటే పాపము, పాపమునికి వచ్చే జీతము మరణము. ఇప్పుడు మనం బైబిల్ని దేవుడు చదవమన్నాడా? ఎంతకాలం చదవమన్నాడు? ఏ టైంలో చదవమన్నాడు? చదివేటప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ఒక్కొక్కటిగా బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ద్వితీయోపదేశకాండము 11 అధ్యాయం 1 వచనం చూడండి. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎల్లప్పుడూ గైకొనాలి. ఆయన ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనాలి అని అన్నాడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇటు క్రైస్తవులకు కూడా వర్తించింది. ఆయన మాట ఎల్లప్పుడూ గైకొనాలి. ఆయన మాట, ఆయన ఆజ్ఞ ఎల్లప్పుడూ గైకొనాలి. గైకుంటేనే నువ్వు బ్రతికి బట్ట కడతావు. గైకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకం అంత ఈజీగా రాదు. నువ్వు నమ్మినంత మాత్రాన, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన, వారం చర్చికి వెళ్తున్నంత మాత్రాన పరలోకం రాదు. ఆయన మాటలన్నీ నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఆయన మాటలన్నీ నీ హృదయంలో ఉండాలి. నువ్వు పాటించాలి. అప్పుడే పాటిస్తూ కనుమూయాలి నువ్వు. అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ నేను వెళ్తున్నాను, నేను ఎందుకు పరలోకానికి వెళ్ళను అనుకోవద్దు. సంఘానికి వస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే పాటించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటినీ నీ జీవితకాలం పాటు పాటించాలి అని అంటున్నాడు. పాటించాలని అంటున్నాడు. ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే? చాలా మాటలు చెప్పాడు. వాటిల్లో ఒక మాట మీకు నేను వినిపిస్తాను, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17:22 వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 17 అధ్యాయము 22 వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మంను విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు, బాగా వినాలి, ఈ ధర్మమును విడిచిపెట్టి, దేవుడి ధర్మం, దేవుని యొక్క వాక్యమే దేవుడి ధర్మం, దేవుడి యొక్క కట్టడలే దేవుని యొక్క ధర్మం. ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తన బ్రతుకు దినములన్నిటను, అది ఏమన్నాడు? ఆయన ఏ మనిషి అయినా సరే బ్రతుకు దినములన్నిటను, చదువుకున్న వారందరి గురించి చెప్తున్నాడు. చదువు లేకపోతే మీరేం చేయాలంటే వాక్యం విని గ్రహించి వాక్య ప్రకారం మీరు పాటించాలి. పాటించకపోతే మీకు చదువు లేకపోయింది మేమేం చేసామని మీరు అనకూడదు. వాక్యం వింటున్నారుగా, లోకంలో అనేక మాటలు వింటున్నాగా, అవన్నీ గుర్తుంటాయి. వాక్యం అంతకంటే గుర్తుపెట్టుకోవాలి. వాటిని మర్చిపోయినా పర్వాలేదు, వాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని పాటించాలి. మీకు ఒక చదువు లేకపోతే. చదువుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవమన్నాడు. జీవిత దినములన్నిటినీ ఆ గ్రంథమును చదవాలి. చూసారా, ఇది దేవుడి మాట, దేవుని యొక్క ఆజ్ఞ. చూసారా, మరి ఈ ఆజ్ఞను నువ్వు చదవకపోతే ఏమంటాడు? ఏం జరిగిద్ది? ఆజ్ఞని ధిక్కరిస్తే ఏం జరిగిద్ది? ఆజ్ఞని ధిక్కరిస్తే ఏం జరిగిద్ది? చూద్దామా కొన్ని మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 15:22 వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15:22 వచనంలో ఆజ్ఞను ధిక్కరిస్తే ఏం జరిగిద్దో చూడండి. ఏమంటున్నాడు? సౌలు రాజు గారు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరించి అమాలేకీయులని భూమి మీద ఉండకుండా చెయ్యి, సర్వనాశనం చేయమని చెప్పినప్పుడు సౌలు రాజు ఆజ్ఞను ధిక్కరించి తన సొంత నిర్ణయాన్ని తీసుకొని అనేకమైనటువంటి బలిసినటువంటి వాటన్నిటిని అట్టిపెట్టేసి దేవుడి మీదే నీకోసమే నేను వీటిని అట్టిపెట్టానని చెప్తాడు. ఆజ్ఞను నెరవేర్చడు, వదిలిపెట్టేస్తాడు. కొంతమందిని వదిలేసేస్తాడు. వాళ్ళు వారి పక్కలో బల్లాలుగా మారిపోతారు, ముళ్ళుగా మారిపోతారు. చివరికి వారు పెరిగి వీళ్ళనే చంపేసేస్తారు ఎక్కువ శాతం.
వీళ్ళ మీదకి తిరుగుబాటు చేస్తారు చివరికి. అంటే దేవుడి మాట వినకపోతే చాలా పాపం. ఇక్కడ అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, చూసారా, ఒకడు గైకొంటే యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయును, పొటేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూసిరా ఉన్నాడు మాట వినటం శ్రేష్టం, దేవుడు మాట వినటం శ్రేష్టం, ఆజ్ఞను గైకొనటం శ్రేష్టం. నువ్వు తిరుగుబాటు చేసావనుకో, మాట వినలేదనుకో, నువ్వు దేంతో సమానం తెలుసా అంటున్నాడు చూడండి అక్కడ. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటయను పాపముతో సమానము. ఎన్ని చెప్పినా వినకపోతే మూర్ఖతను అగపరుచుట. అబ్బో, చూసారేమన్నాడు. దేవుడు ఎన్ని చెప్పినా వినకపోతే నువ్వు దేంతో సమానం అన్నాడు తెలుసా. అదిగో ఇప్పుడు ఎవరు విగ్రహారాధికులు? ఎవరు విగ్రహారాధికులు చెప్పండి. మూర్ఖతను అగపరిచేవారు. ఎన్ని చెప్పినా వినకపోతే నువ్వు అంటున్నాడు, మనల్ని అంటున్నాడు. కాబట్టి ఆజ్ఞను గైకొనాలి. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. చూసారు, చాలు, ఆయన నిన్ను విసర్జించేసేసాడు. అంతే, దేవుడి మాటను నువ్వు విసర్జిస్తే, దేవుని ఆజ్ఞను నువ్వు విసర్జిస్తే నిన్ను ఆయన విసర్జిస్తాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఈ చదివే విషయంలో కూడా దేవుడి మాట అది. ఎందరైతే చదువుకున్న వారు ఉన్నారో వారందరూ కూడా దేవారాత్రము గ్రంథాన్ని చదవాలి, పరిశీలించాలి. ఇది మాట, సృష్టికర్త మాట, మహోన్నతుని మాట, దైవం మాట. వినాలి, పాటించాలి. నిర్గమకాండము 4:24-25 వచనాల్లో కూడా, నిర్గమకాండము 4:24-25 వచనాలు కూడా మనం చూడగలిగితే, ఏమండి, మోషే గారు ఇక్కడ సందర్భం. మోషే గారు ఈయన అబ్రహాము నుంచి మరి సున్నతి నిబంధన అనేది మరి వచ్చింది. సున్నతి నిబంధన 8వ రోజు సున్నతి చేయించుకోవాలి. అయితే మోషే గారు ఏం చేస్తారంటే 8వ రోజు తన బిడ్డకు సున్నతి చేయించకుండా అశ్రద్ధ చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క కోపము ఆజ్ఞను అతిక్రమించినోడు అయ్యాడు. దేవుని యొక్క కోపము ఎవరి మీదకి వచ్చింది? మోషే గారి మీదకి వచ్చింది. చూడండి ఇప్పుడు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని ఎవరిని? మోషే గారిని అంటున్నాడు. చూసారా, అతన్ని చంప చూడగా చిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెన్నిమిటివైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. ఎవరిని విడిచెను? మోషే గారిని విడిచిపోయాడు. చూసారా, అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే ఎంత తలకాయ నొప్పో చూడండి, ఎంత పాపమో చూడండి. ప్రాణం మీదకు తెచ్చుకుంటాం మనం. సృష్టికర్త మాట వినాలి మనం. చదువుకున్న వారందరూ కూడా, ఆయన నమ్మిన వారు, చదువుకున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా దేవరాత్రం గ్రంథాన్ని చదవాలి. ఇది ఆజ్ఞ మాట. కాబట్టి ఆజ్ఞను ధిక్కరించకూడదు, అది పాపమైద్ది. పాపం వల్ల జీతం మరణమైద్ది. మరొక సందర్భం సంఖ్యాకాండం 20 అధ్యాయంలో 8-10 వచనాల వరకు చూద్దాం. సంఖ్యాకాండం 20 అధ్యాయము 8-11 వచనాల వరకు చూడగలిగితే, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడును అయిన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారు కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. ఏమండి, బండతో మాట్లాడు. ఈ మాట కూడా మోషే గారితోనే చెప్తున్నాడు. బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళనిచ్చిద్ది అంటాడు. నీవు వారి కొరకు
నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాడు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతను వారితో ఏమన్నాడు చూడండి. బాగా కోపం ఎక్కించారు ఇశ్రాయేల్ ప్రజలు మోషే గారికి. కోపం ఎక్కించినప్పుడు ఏమన్నాడు తెలుసా? ద్రోహులారా వినుడి అని, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. చూసారా, నీళ్లు సమృద్ధిగా వచ్చేసాయి. ఏం చేసాడు ఇక్కడ మోషే గారు? ఏం చేశాడు చెప్పండి? బండతో మాట్లాడమన్నాడు. మరి మోషే గారు ఏం చేశాడు? కొట్టాడు. తప్ప? ఆలోచించండి ఒకసారి. తప్ప? మాట వినకపోవటం తప్ప? మాట వినకపోవటం తప్పు మంది. జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడు చూడు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నా మాట వినకపోతిరి. నన్ను నమ్ముకొని పోతిరి అంటే అర్థం ఏంటంటే నా మాట వినకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చూసారా, తోడుకొని పోరని చెప్పాడు. అలాగే తోడుకొని పోలేరు. మరి మోషే గారు బతుకులు ఆడుకుంటాడు. అయ్యా ఆ దేశంలోకి వెళ్తాం, దాన్ని కొలుస్తాను, ఆ దేశాన్ని కొలుస్తాను, ఎంత మంచి దేశమో, ఎంత ఉన్నతమైన దేశమో, ఆ దేశాన్ని కొలుస్తాను, నాకు అవకాశం ఇవ్వని బతుకులు ఆడుకుంటాడు. బతుకులు ఆడుకున్నా కానీ అవకాశం ఇవ్వడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆజ్ఞను ధిక్కరించేసేసాడు. మాట వినలేదు, చెప్పింది చేయలేదు. బండతో మాట్లాడమంటే 2 మార్లు బండను కొట్టేసేసాడు. చెప్పింది చేయమన్నాడు, బండతో మాట్లాడు, మాట్లాడంతే. బండను కొట్టు అంటాడు, కొట్టు అంతే. ఎందుకు నా మాట అంత నిర్లక్ష్యం పెట్టకూడదు నువ్వు అని చెప్పినప్పుడు మోషే అంత పెద్ద ఆయనకి శిక్ష పడింది. ఆ దేశంలో అడుగు పెట్టనీ లేదు. ఇంకో మాట చూడండి ఒకసారి. ద్వితోపదేశకాండం 3వ అధ్యాయంలో 23-25 వచనంలో మోషే గారిని ఏమంటాడు చూడండి. మరియు ఆ కాలమున నేను త్వరగా చదవాలి. ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచు మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ ఏమండి, దేవుణ్ణి బతుకులాడుతున్నాడు. ఇక్కడ దేవుణ్ణి బతుకులాడుతున్నాడు. ఇది ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత సంగతి. ఇది దేవుణ్ణి బతుకులాడుతున్నాడు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడో, నువ్వు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవరు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూసినట్లు అయ్యా అనుగ్రహించయ్యా, దయచేయి అయ్యా, నేను ఆ దేశంలో అడుగు పెడతానయ్యా అని అంటున్నాడు. బతిమలు ఆడుకుంటున్నాడు. బతిమలు ఆడుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. చూసారా, మనవి ఎవరు మనవి? మోషే గారి మనవి దేవుడు వినలేదు. ఆ దేశంలో అడుగు పెడతానయ్యా, నేను ఆ దేశాన్ని ఉన్నతమైన దేశం చూస్తానయ్యా, నాకు ఎల్లను అనుగ్రహించయ్యా అని అన్నప్పుడు వినలేదు. వినకుండా ఏమంటున్నాడు చూడండి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును. ఏమంటున్నాడు? చాలును, ఆపు. నేను చెప్పిన మాటను ధిక్కరించావు, ఆజ్ఞను అతిక్రమించావు. చాలు, నేను వద్దని చెప్పాను, నువ్వు వెళ్ళకూడదు ఇక అని చెప్పాడు. చాలును, ఈ సంగతి గురించి ఇక నాతో మాట్లాడవద్దు. చూసారా, బతివులు ఆడుకున్నా కూడా వినలేదు. అంటే ఏం అర్థమవుతుంది మనకి ఇక్కడ? ఆజ్ఞను అతిక్రమిస్తే మోషే గారు కానాను దేశంలో అడుగు పెట్టని లేదు దేవుడు. మనం కూడా ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే కాదు సుమి, ఎన్ని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామో చూడండి. ఎన్ని మాటలు దేవుడి మాటలు వింటలేదో చూడండి. అయితే నువ్వు ఎక్కడ అడుగు పెట్టనీయుడు? ఎక్కడ అడుగు పెట్టనీయుడు? పరలోకంలో అడుగు పెట్టనీయుడు. దారుణాతి దారుణం, పెద్ద శిక్ష
అడుగు పెట్టనీడు. అందుకే ప్రార్థన చేయాలి మంచిదే, స్తుతులు చెల్లించాలి మంచిదే. అయితే వాటితో పాటు ఆజ్ఞలన్నిటిని ఏం చేయాలి మనం? పాటించాలి. ఆజ్ఞలన్నిటిని, ఆయన మాటలన్నిటిని పాటించాలి. అప్పుడు నువ్వు స్తుతులు చెల్లించాలి, అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి మంచిది. నువ్వు ఆజ్ఞలేమి పాటించకుండా, మాట ఏమీ వినకుండా, కేవలం నోటి మాటతో గనపరిస్తే వారు పెదవులతో నన్ను గనపరుస్తుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈనాడు ప్రపంచంలో అదే జరుగుతుంది. వినడు. అర్థం చేసుకోవాలి మనం. ఇంకా ఇంకో మాట కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 2:4 ఆజ్ఞను గైకొనకపోతే ఇంక వారు ఏమవుతారు చూడండి. ఆజ్ఞను గైకొనకపోతే ఇక్కడ చదవాలి, దేవరాత్రం దాన్ని చదవాలని చెప్పాడు కదా, జీవిత దినములన్నీ చదవాలని చెప్పాడు కదా. మరి చదవకపోతే ఏం జరిగిద్దో, ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరిగిద్దో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. చూడండి, ఆయనను చూడండి, యేసుప్రభు నాకు తెలుసు, యేసుప్రభు నాకు తెలుసు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు. చూసారా ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నావా? చెప్పుకుంటున్నా. వారం ప్రార్థనకి వెళ్తున్నావా? వారం మళ్ళీ మధ్యలో ప్రార్థనకి వెళ్తున్నావా? రైట్, మంచిదే. ఎరిగాను నేను, ఆయన తెలుసు నాకు. అయితే బైబిల్ చదవమన్నాడు కదా, బైబిలు గ్రంథాన్ని చదవమన్నాడు కదా, పరిశీలించమన్నాడు కదా, దేవరాత్రం దాన్ని ధ్యానించమన్నాడు కదా. ఏం చేస్తున్నావు ఆ విషయంలో? మాటే కదా, ఆజ్ఞే కదా, ఏం చేస్తున్నావు ఆ విషయంలో? చూసారా, ఆజ్ఞను ధిక్కరించి నువ్వేం చేసినా వినడు, అది అర్థం. మనం ఏం చేసినా వినడు, ఆజ్ఞను ధిక్కరించకూడదు మనం. చూసారా, ఆజ్ఞను ధిక్కరించకూడదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీరు చేయకపోతే ఏమని అన్నాడు చూడండి ఒకసారి, చదువు మళ్ళీ. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో వాక్యం లేదు. మాట వినకపోతే, దేవుని ఆజ్ఞను గైకొనకపోతే సత్యం లేదు, వాక్యం లేదు. చూసారా, వారిలో సత్యం లేదు, సత్యం అనగా వాక్యం లేదన్నాడు. మరి వాక్యం లేకపోతే, ఆజ్ఞను గైకొనకపోతే అబద్ధికులు అంటున్నారు. అబద్ధికుడు ఎక్కడికి వెళ్తాడు? స్త్రీ అయిన పురుషుడైనా. చదువుకున్నవారు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు. చదువు లేకపోతే సరే, ఓకే, వాళ్ళు కూడా గ్రహించుకొని ఆలోచించుకొని వాళ్ళు నడవాలి. అయితే చదువుకున్నవారు మాత్రం ఖచ్చితంగా 100% గ్రంథాన్ని దేవారాత్రం పరిశీలించమంటున్నాడు. ఇది ఆజ్ఞ మాట. ఆజ్ఞను అతిక్రమించేవాడు అబద్ధికుడు అని అంటున్నాడు. నా మాట వినకపోతే అబద్ధికుడు అని అంటున్నాడు. అబద్ధికుడు నరకానికి పోతాడని బైబిల్లో ఉందా? ప్రకటన గ్రంథంలో ఉంది కదా. మరి ఏంటి పరిస్థితి? భయం పుట్టాలి. ఈరోజే మనం మొదలు పెట్టాలి ఇక చదవటం, లేదంటే అబద్ధికులం అయిపోతాం మనం. మాట వింటలేదు కాబట్టి అబద్ధికులు. సత్యం లేదు మనలో. సత్యం ఉంటే చదువుకుంటాం, సత్యం లేకపోతే చదవం. అదే. తర్వాత యోహాను సువార్త 12:50 కూడా చూద్దాం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. చూసారా, ఆయన ఆజ్ఞ ఏంటంట? నిత్య జీవం అంట. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అంటున్నాడు. చూసారా, అంటే ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తే నీకు నిత్య జీవము. ఆయన ఆజ్ఞను నువ్వు పాటించకపోతే నువ్వు అబద్ధికుడివి. తర్వాత పాపం చేసిన వాడివి. పాపమునకు వచ్చి జీతము మరణము. చూసారు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందో ఆయన మాట వినకపోతే. ఆయన మాట వింటే నిత్య జీవము. చూసారా, జీవ మరణములను ఎదుటి పెట్టాను. జీవం ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకో. అంటే ప్రభు మాటలన్నీ విను. జీవం పోయినాక తరుణమే లేదు. ఎవరు రక్షించలేరు మనల్ని, ఎవరు కాపాడలేరు మనల్ని. ఆత్మల రక్షకుడు అనేటువంటి ఒక యేసుక్రీస్తు వారే మనల్ని కాపాడేది, రక్షించేది. ఆయన మాటే మనం తునికరిస్తే మన పరిస్థితి ఏంటి? ముల్లోకాల మీద అధికారి ఆయన, ముల్లోకాల మీద అధికారి. ఆయన మాట ధిక్కరిస్తే ఎట్లా? మనం విందాం, విని మనం పాటిద్దాం. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని మనం నమ్మాలి, పాటించాలి. 1 యోహాను పత్రిక 1:6 కూడా చూద్దాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు అంటే నీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించాలి. ఆయన ప్రేమిస్తే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాలి అన్నాడు. చూడండి ఇక్కడ, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. చూసారా, ఆయనతో కూడా సహవాసము. నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటలన్నీ నేను వింటున్నాను. ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన నేను ప్రేమిస్తున్నానని చెప్పి చీకటిలో నడిచిన ఎడల, అంటే పాపంలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు
సత్యమును జరిపింపక ఉందుము. చూసారా? 2 యోహాను పత్రిక 1:6 కూడా చూడండి ఒకసారి. 2 యోహాను పత్రిక 1:6 చూడండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటియే ప్రేమ. చూసారా? మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటియే ప్రేమ. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే ఆజ్ఞల ప్రకారం నడిస్తే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడి మాట వింటావు. దేవుడి ప్రేమ నీలో లేకపోతే దేవుడి మాట నువ్వు వినవు. చూసారా? కాబట్టి మనం ఈ మాటలన్నీ ఆలోచించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి మాట వింటాం. ఆయన నాకు ఎరుగునని చెప్పుకొని ఆయన మాటలు వినకపోతే మనం అబద్ధికులమే. ఆజ్ఞను అతిక్రమమే పాపము. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు యెహోషువ గ్రంథం చూడండి, 1:8 చూడండి. యెహోషువ గ్రంథము 1:8 ఆజ్ఞను అతిక్రమిస్తే అబద్ధికులం అవుతామని చెప్తున్నాడు. ఆయన మాట వినకపోతే అబద్ధికులం అవుతాం అంటున్నారు. సత్యం ఉండదు అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1:8 చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. యెహోషువతో చెప్తున్నాడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అందున్న వాటన్నిటిని బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడు. అంటే నువ్వు జాగ్రత్త పడు. చూసారు? చెప్పే వాళ్ళకి చెబుతున్నాడు, వినే వాళ్ళకి చెబుతున్నాడు. జాగ్రత్త పడు. జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. చూసారా? నీ మార్గం వర్ధిల్లిద్ది. ఎప్పుడు దేవారాత్రము నువ్వు గ్రంథాన్ని ధ్యానించాలి. ఏదో ఒక వచనం 2 వచనాలు చదువుకొని ఇంటికాడ పెట్టుకోవటం కాదు. గ్రంథాన్ని విలువైనది ఇది. దీంట్లో ఉన్న సారం అంతా హృదయంలోకి వచ్చేసేయాలి. అప్పుడు నువ్వు ధన్యుడివి. నీ మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. చూసారా? నేను నీకేమంటున్నాడు? ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నీ జీవిత దినములన్నిటిని దాన్ని చదువు, ధ్యానం చేయమంటున్నాడు. ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంట. అందరికి ఇచ్చాడు. ఈ ఆజ్ఞ అందరికి ఇచ్చాడు. మరి ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? ఆలోచించండి. ఆజ్ఞను నెరవేరుస్తున్నావా? ఆజ్ఞ నెరవేర్చకపోతే అబద్ధికులు అంటున్నాడు. దేవుడి ప్రేమ మనలో లేదంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం అంటున్నాడు. పాపంకి వచ్చి జీతం మరణం అంటున్నాడు. చూసారా ఎంత ప్రమాదం దాగుందో? చెప్పిన మాట వినకపోతే, ధ్యానించకపోతే, పరిశీలించకపోతే. కాబట్టి దేవుని ఆజ్ఞ చదవమని దేవుడు చెప్పినప్పుడు జీవిత దినములన్నీ రాత్రి పగుళ్ళు దాన్ని పరిశీలించగలిగినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలే. సముద్రం ఎట్టయితే ఉందో మరి బైబిల్లో ఉన్న మాటలు అంతకంటే విస్తారంగా ఉంటాయి. మన జీవితకాలమే సరిపోదు గ్రంథంలో ఉన్న మాటల సారాంశాన్ని తీసుకోవాలంటే. మరి అలాంటప్పుడు నెలలు సంవత్సరాలు వృధా చేసేసుకొని చివరి కాలంలో ముసలితనం వచ్చినాక దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఇగో 2 మాటలు చదివి ప్రార్థన చేసుకున్నాం, బాధగా ఉంది, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు సహకరించలేదు అంటావా? చేసిందంతా నేరమే చేసుకుంటూ వచ్చావు చదవకుండా. పాపమే చేసుకుంటూ వచ్చావు చదవకుండా. దయచేసి నా సహోదరులారా, దయచేసి బైబిల్ గ్రంథ ప్రకారం చదువుకున్న వారందరూ కూడా, యేసుని అంగీకరించిన వారందరూ కూడా ఖచ్చితంగా బైబిల్ని చదవమని ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఇక మన సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారు చూడండి ఒకసారి. లోక సువార్త 4:16 చూడండి. మన సృష్టికర్త, మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు అంతటా ఆయనే వాడుకంట. బైబిల్ చదవటం ఆయనకి, గ్రంథంను చదవటం వాడుకంట ఆయనకి. చూసారా? మనకు వాడుక అయిందా గ్రంథం చదవటం? చూడండి ఒకసారి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను. చూసారా? యెషయా గ్రంథం చదివాడు, అది చుట్టి మరలా అక్కడ పెట్టాడు. అంటే వాడుకు చొప్పున యేసుప్రభు అంతటా ఆయనే గ్రంథం చదువుతున్నాడు, పరిశీలించాడు. మరి మనకేది వాడుకేది? గ్రంథం చదివే వాడుక దేవరాత్రము వాడుక అయిపోవాలి, చదువుకోవాలి మన గ్రంథంని.
ఎలా చదవాలంటే యెషయా గ్రంథంలో చెప్పాడు 34:16 వచనంలో అంటున్నాడు చూడండి. ఎలా చదవాలి గ్రంథమును? ఆ? దివారాత్రం చదవాలని చెప్పాడా? ప్రతి దినం చదవాలని చెప్పాడా? నీ జీవిత దినములన్నిటిని చదవాలని చెప్పాడా? అయితే ఎలా చదవాలి అంటే మంచి మాట చెప్తున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చూసారా ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. ఈ మాటలు ఏ కాలానికి సంబంధించినవి? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలు పరిశుద్ధాత్మని గురించినవా, యేసు గురించినవా, దేవదూతల గురించినవా, అన్యజనుల గురించినవా, లేదంటే ఇశ్రాయేలు గురించినవా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మాటలు అని పరిశీలనగా చదవాలి. చూసారా ఎంత ఉందో చూడండి చదివే విషయం. పరిశీలనగా చదవాలి అన్నట్టు. తర్వాత ప్రకటన గ్రంథం 1:3 ఈ విధంగా దేవుడు చెప్పినట్టు చదువువాడు, అతని గురించి ఎంత మంచి మాట అన్నాడు చూడండి. దేవుడు చెప్పినట్టుగా చేయవాడు, దేవుడు చెప్పినట్టుగా చదువువాడిని గురించి ఎంత మంచి మాట అన్నాడు చూడండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. బాగా వినాలి. ఇప్పుడు మీరు చదవలేరు కాబట్టి, చదువు లేని వారు ఉన్నారు కదా, మీరు ఈ వాక్యాలు విని గైకొనాలి. గైకొంటే మీరు ధన్యులు. చదువుండి చదువుకొని మరల వాటిని గైకొని వారు ధన్యులు. చూసారా? చదువు ఉన్నవారేమో చదువుకోవాలి, పరిశీలనకు చదువుకోవాలి, వాటిని గైకొనాలి. ఇప్పుడు కొంతమంది చదువు లేదు కదా, మీరు వాక్యాలు వింటున్నారు. వాక్యాలు వింటున్న మీరు ఏం చేయాలంటే వాటిని గైకొనాలి, అంటే పాటించాలి. ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలి. అప్పుడు మీరు ధన్యులు. చదువుకున్నవారు చదువుకుంటూ పరిశీలిస్తూ వాక్యాన్ని గైకొనాలి, వారు ధన్యులు. చూసారా? మొత్తానికి వాక్యము చదువువాడు ధన్యుడు అంటున్నాడండి. ధన్యుడు, అతను ఫలిస్తాడంట. కీర్తన గ్రంథము 1 1 నుంచి 5 వరకు చూడండి. దేవారాత్రం గ్రంథాన్ని చదువుకునేవాడు ఖచ్చితంగా ఫలిస్తాడంట. ఫలాలు ఇస్తాడంట, దేవుడికి ఫలాలు ఇస్తాడంట. చూడండి చక్కటి మాట. ఎట్లా చదవాలో చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రము. చూసారా ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా? దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలమున యోరన నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారా? తమ కాలమందు ఏమిచ్చు? ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారా? అప్పుడు అతను చేయనిదంతయు సఫలమగును. చూసారా? అతను చేయనిదంతా సఫలమగును. ఎంత ధన్యతలు ఇస్తున్నాడో చూడండి. అంటే గ్రంథాన్ని చదివితే ఇంత ధన్యతలు ఉన్నాయా? ఇంత ధన్యత ఉంది. అతను చేయనిదంతా సఫలమైపోద్ది. ఎలా నడవాలో ఎలా నడవకూడదో మొత్తం తెలిసిపోతాయి గ్రంథాన్ని పరిశీలించేవాడికి. ఆ పరిశీలన లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? వింటాం విడిచిపెడతాం, వింటాం విడిచిపెడతాం. ఎడే ఉండదు, హృదయంలో ఏం ఉండదు, ఖాళీ. అందుకే దేవరాత్రము గ్రంథాన్ని చదివేవాడు ధన్యుడు అయిపోతాడు. ఒకవేళ అలా లేకపోతే ఏమన్నాడు చూడండి. అక్కడే ఏమన్నాడు చూడండి ఒకసారి. దుష్టులు అలాగున ఉండక. చూసారు? చదువు. గాలి చెదరకొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దేవుడి మాట వినకుండా ఉన్నవారు దుష్టులను, నీతిమంతుల సభలో దేవుడు ఆజ్ఞను నెరవేర్చిన వారు పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం అంటే నీతిని జరిగించువాడే నీతిమంతుడు. నీతి అనగా దేవుడి మాట. దేవుడి మాటను జరిగించాలి అంటే చెయ్యాలి. చెయ్యవాడే నీతిమంతుడు. వాళ్ళ మార్గము వర్ధిల్లిద్ది. యెహోవాకు తెలిసిద్ది వాళ్ళ మార్గము. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అది నేనైనా కావచ్చు, అది మీరైనా కావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవరాత్రం గ్రంథాన్ని ఏం చేయాలి? మనం పరిశీలించు, చదువు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆజ్ఞను నెరవేర్చిన వాడు అవుతావు. అలా నెరవేర్చినప్పుడు నీ మార్గము దేవుడికి తెలుసు, నీకు తోడుగా ఉంటాడు.
తర్వాత ఇంకో మాట కూడా చూద్దామండి. ఇంకో మార్గము ఇలాగా ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి చేసినందువల్ల మరి మోషే గారి మాట వినలేదు, మరి అక్కడికి పంపించలేదు. మోషే ప్రార్థన లేదు, అక్కడికి పంపించలేదు. అలాగే సౌలు రాజుని గద్దె దించేసేసాడు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన పేరేంటంటే దావీదు గారు. దావీదు గారు పాపం చేసినప్పుడు దేవుడి మాటను ధిక్కరిస్తాడు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తాడు. ఉల్లంఘించినప్పుడు పాపం చేస్తాడు. బత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళకి బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని మొత్తుతాడు. రోగాన పడిపోయిద్ది. రోగాన పడిపోయిన తర్వాత మరి ఉపవాసం ఉండి అన్నం నీళ్లు మానేసి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాడు. బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ 7వ రోజు చనిపోయిద్ది. ఆ మాట రాసుకోండి. 2 సమయాలు 12 అధ్యాయం 16, 17 రాసుకున్నమాట. 7వ దినాన్ని చనిపోయిద్ది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ బిడ్డ చనిపోయిద్ది. అంటే పాపము, దేవుడు మాటలు వినకుండా ఆజ్ఞను ధిక్కరించి పాపం మనసులో ఉంటే వారి ప్రార్థన, దావీదు ప్రార్థన వినలేదు. దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి మొరపెట్టిన కానీ బిడ్డ చచ్చిపోయింది. చదవండి ఆ మాట ఒకసారి, చదవండి ఎంత బాగుండిద్దో. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు, బాగా వినండి ఈ మాట, అర్థం చేసుకోండి దేవుడి మనసు. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమలాడుకున్నాడంట. బిడ్డ కొరకు బతిమలాడాడంట. ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చితిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండేను. 7 దినాలు అయిపోయినట్టగే 7 దినాలు అన్నం నీళ్ళు అక్కడ మొరపెట్టుకుంటున్నాడు ఉపవాసం ఉండి. చూసారా, 7 దినాలు మొరపెట్టుకుంటున్నాడు ఉపవాసం ఉండి. కానీ ఆయనలో ఏముంది? పాపం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన 7 కాదు, ఎన్ని వందల దినాలు ఉండని కూడా వినడక. కాబట్టి బిడ్డ ఏమైతే చూడండి, 7వ దినమున బిడ్డ సావుగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు బతికిద్ది అనే నిరీక్షణతో ఉన్నాడు. బిడ్డ ఎప్పుడైతే చచ్చిపోయిందో టక్కమని లేచి స్నానం చేసి భోజనం తింటున్నాడు. నేను ఆ బిడ్డ దగ్గరికి వెళ్తాను కానీ ఆ బిడ్డకి తిరిగి రాదు. చూసారా, ఆ విధంగా మరి దావీదు గారిలో మరి అక్కడ ఆ సందర్భంలో ఉన్నటువంటి పాపం బట్టి బిడ్డ మొత్తేసాడు బిడ్డని. మరి దావీదు మొరపెట్టుకున్నా కానీ 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ వినలేదు. అంటే ఆజ్ఞను ధిక్కరిస్తే వినడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక యోహాను సువార్త 9:31 కూడా చూద్దాం. ఏమన్నాడు చూడండి, ఆజ్ఞ అతిక్రమే పాపము అంటాడు చూడండి. పాపులు మనవి ఆలకించను అంటున్నాడు చూడండి ఒకసారి. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము చాలు. చూసారా, దేవుడు ఎవరు మనవి ఆలకించడంట? పాపులు మనవి ఆలకించడు. ఇప్పుడు దివారాత్రం చదవమని చెప్పాడా? మరి చదవకపోతే ఎవరు మనం? ఆలోచించండి ఒకసారి ధర్మంగా, గ్రంథ ప్రకారం చదవకపోతే ఎవరు మనం? దివారాత్రం ధ్యానించకపోతే ఎవరు మనం? పాపులమి. మరి మనం ఆలకిస్తాడా? ఆలోచించండి. ఈ విషయాలన్నీ కూడా చాలామందికి ఈనాడు లక్షల సంఖ్యలో ఉండగాని విషయాలు తెలియవు. విషయం తెలియదు. దేవుడు పాపులు మనవి ఆలకించడు. కీర్తన 109:7 కూడా ఏమన్నాడు చూడండి, ఇంకా దివారాత్రం చదవాలి, ఇది నా మాట, నా ఆజ్ఞ. చదవకపోతే నా సత్యం మీలో లేదు, మీరు ప్రార్థన చేసిన నేను వినను అన్నాడు చూడండి. వాని ప్రార్థన పాపమగునుగాక. చూసారా ఉన్నాడు. దేవుడు మాట వినకపోతే, అది ఏ మాట అయినా సరే, దేవుడి మాట ఏదైనా సరే, మరి చదవటం మొదలుకొని ఎన్ని మాటలైతే ఆయన చెప్పాడో వాటన్నిటిని విని అనుసరించి నడవాలి. నడవకపోతే వారి ప్రార్థన పాపమగునుగాక. పాపులు మనవి దేవుడు ఆలకించడు. పాపులంటే ఎవరో కాదు, మాట విననివాడే పాపి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి అక్షర సత్యం. మనందరూ గ్రహించాలి ఈ మాట. తర్వాత సామెతలు 28:9 ముగించుకున్నాం. ఇంకా 2 నిమిషాల్లో ముగించుకున్నాం. చూడండి త్వరగా. సామెతలు 28:9 వచ్చిన చూడండి ఏమన్నాడు. ధర్మశాస్త్రము వినబడకుండా
చూసారా? ధర్మశాస్త్రం అంటే దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వాక్కు. దేవుడి యొక్క వాక్కు ఏదైతే నీకు చెబుతుందో దాన్ని నువ్వు వినకుండా, దాన్ని నువ్వు పాటించకుండా, దాన్ని నువ్వు అనుసరించకుండా, చదవమన్నా కానీ నువ్వు చదవకుండా నిర్లక్ష్యం పెట్టేసి, ధర్మశాస్త్రం వినపడకుండా విన్నట్టుగా ఉండి చెవులు తొలగించుకొని వాని యొక్క ప్రార్థన హేయము. చూసారా? హేయము, పనికిరాదు అంటున్నాడు. అట్టి ప్రార్థన పనికిరాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి ఒకసారి. 14-15 వచనం. 11 నుంచి బాగుండిద్దండి మాట. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. అర్థం చేసుకోండి. నా మాట వినకుండా ఇశ్రాయేలీయులు ఇవన్నీ చేస్తున్నారంట. దేవుడు చెప్పిన మాటలు ఏమి అనుసరించి నడవట్లేదంట. దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవట్లేదంట. దేవుడి ఆజ్ఞలు నడవకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? విస్తారమైన బలులు నాకేలా, దహన బలులు, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్సమాయను. కోడెల రక్తమైనను, గొర్రెల పిల్లల రక్తమైనను, మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధి కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణం తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఈ మాట. నేను చెప్పిన మాటలు ఏమీ వినకుండా క్రొవ్వును, మరి ఇవి పొట్టేల క్రొవ్వును, పొట్టేల్ని, దహన బలిని సమృద్ధిగా అర్పిస్తున్నారే, అవి దొరుకుతున్నాయని మీకు. సంవత్సరం అంతా పాపం చేసి గొర్రెపిల్లని అర్పిస్తున్నారు. సంవత్సరం అంతా పాపం చేసి గొర్రెపిల్లని అర్పిస్తున్నారు. నా ఆజ్ఞలు ఏమీ పాటిస్తలేదు. ఈ విధంగా మీకు అది సంతోషం అయిపోయిందే. ఈ విధంగా చేస్తున్న మీరు నా సన్నిధికి నా ఆవరణ తొక్కమన్నది ఎవరు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. దోపార్పణము దాని నీకను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనము జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. చూసిరామన్నాడు. నా మాట వినకపోతే ఎవరన్నాడు? పాపులు. ఇశ్రాయేలీయులు పాపులుగా గుంపు కూడారంట. వాళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడల్లా కోపం రగిలిపోతుందంట దేవుడికి. ఎందుకంటే వాళ్ళు ఆయన గుమ్మం తొక్కుతున్నారు, లోపలికి వస్తున్నారు, కానీ ఆజ్ఞలేమీ గైకొనట లేదు. బలులు అర్పిస్తున్నారు, ఆజ్ఞలు మాత్రం గైకొనట్లేదు, చెప్పింది ఏం చేయట్లేదు. అందుకని ఆ మాట అంటున్నాడు. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక. చూసారేమన్నాడు? మీరు నీ చేతులు చాపుతారు మీ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. అప్పుడు నేనేం చేస్తానంటే, మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చూసారేమన్నాడు? అమ్మా, నేను బైబిల్లో లేనిదేమో చెబుతున్నానా? అర్థం చేసుకోండి. బైబిల్లో లేనిది నేను చెప్పను, ఎప్పటికీ చెప్పను, ఉండదే చెప్తా. నేను పాటిస్తాను, మిమ్మల్ని కూడా పాటించమని చెబుతా, అంతే. బహుగా ప్రార్థన చేసినా మీరు నా మాట వినకుండా, బహుగా ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, అన్నం మాని ప్రార్థన చేసినా నేను మాత్రం వినను బాబు, నేను వినను. నా మాట వింటేనే, నా ఆజ్ఞలు గైకుంటేనే నేను వింటాను. నా మాటలు వినకుండా ఆజ్ఞను అతిక్రమించి పాపిగా మారి ఉంటే పాపులు మనవి విననని చెప్పేసాను కదా. బైబిల్ చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే బైబిల్ చదవమన్నాడు దేవుడు. చూసారా? బైబిల్ చదవమన్నాడు. ఇంకో మాట చివరిగా చూడండి, ఒక మాట చూడండి. లోకాసు వార్త 6:46 చూడండి ఏమన్నాడు. చివరి మాట ముగించుకున్నాం. ఇంకా నేను చెప్పినవన్నీ మీరు చేయక, చూడండి ఏమన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని ఉపవాస ప్రార్థన రూపంలో కావచ్చు, లేదంటే ప్రార్థనల రూపంలో కావచ్చు, లేదంటే ఆల్ నైట్ ప్రేయర్ ప్రార్థన రూపంలో కావచ్చు, నువ్వు ఎట్టన్నా కావచ్చు, నువ్వు ప్రార్థన మాత్రం మొత్తానికి చేస్తున్నావు. అయితే ఎలా చేస్తున్నావు? చెప్పు. దావీదు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే బిడ్డ ఏమైపోయింది? చనిపోయింది కదా. అంటే ఆయన ధర్మశాస్త్రము వినకుండా, పాటించకుండా నీ చెవులు మూసుకొని ఉంటే నీ ప్రార్థన హేయము. ఆయన మాట వినకపోవటమే పాపం. పాపులు మనకు దేవుడు ఆలకింపడు. ఇలాగా ఆయన మాటలు ఏమి వినకుండా నువ్వు దేవారాత్రము ప్రార్థన చేస్తే ఆయన వినడు. అందుకు అంటున్నాడు, నేను చెప్పినది మీరేమీ చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? చూసారా? యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట.
నేను చెప్పింది చేయండి, మంచిది, మీరు ధన్యులైపోతారు, మీ కుటుంబాలు ధన్యులైపోతాయి. మిమ్మల్ని నేను ఆదరిస్తాను. మీ బాధల్లోనూ, మీ కష్టాల్లోనూ, మీ రోగంలోనూ, బాధల్లోనూ, వ్యాధుల్లోనూ నేను తోడుగా ఉంటాను. నేను ఆదరిస్తాను. మీ చెయ్యి పట్టుకొని పైకి లేపుతాను. ఆ అధికారము, ఆ శక్తి, సామర్థ్యం నాకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆహ్, చదవమన్నా మనం చదవకుండా ఉంటే ఆజ్ఞను ధిక్కరించిన వారవుతాం. ఆజ్ఞను ధిక్కరిస్తే పాపులం అయిపోతాం. పాపమునకు వచ్చే జీతం మరణం అయిద్ది, నిత్య నాశనం అయిపోయింది. కాబట్టి మనందరం కూడా మరి చదువుకున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా చదువుకొని ఆయన మాటను పాటిస్తూ ధన్యులు అవ్వాలని మీ అందరిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం.